సో మా బంధువుల గురించి మాట్లాడడానికి ఈ చిన్న రీల్ చాలా చిన్నది. మా ఫాదర్ చనిపోయిన తర్వాత అతని బాక్స్ కూడా బయట ఉంది. సో అతని బాక్స్ బయట ఉండగా వీఆర్ ఆల్ సిట్టింగ్ ఇన్సైడ్. అయితే మా ఫాదర్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. సో మా మదర్ ఏంటంటే మా షాప్ చూసుకోవడానికి వర్క్కి వెళ్ళేవాళ్ళు అప్ అంటిల్ 7. ఆ 7 తర్వాత కూడా వచ్చి చూసుకునేవాళ్ళు. నేను అప్పుడు కాలేజ్కి వేరే ఊరు వెళ్ళిపోయాను. సో ఐ కుడెంట్ డూ దాట్. మా నాన్నమ్మ అనేది లిటరల్గా మా చిన్నప్పటి నుంచి మాతోనే ఉండింది. కలిసే ఉంటాం, మొత్తం 6 members ఉంటాం. సో ఎక్స్ అనే పర్సన్ మా ఇంటికి చాలా రేర్గా వస్తారు. చాలా రేర్, చాలా రేర్. బట్ అన్ని థింగ్స్లో షీఈ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎవ్రీథింగ్. మా మదర్ అంట వర్క్కి వెళ్ళిపోయి మా ఫాదర్ని చూసుకోకపోవడం వల్ల, మా అమ్మ చూసుకోవడం వల్ల మా ఫాదర్ చనిపోయారు. డస్ దట్ మేక్ సెన్స్? సో నేను ఎలాంటి పర్సన్ అంటే, నేను బయట ఎంత గొడవలు ఆడినా రిలేటివ్స్ థింగ్స్కి వచ్చేసరికి ఐ కీప్ మై మౌత్ షట్. బికాస్ మా పేరెంట్స్ని డిస్రెస్పెక్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఐ ఆల్వేస్ కీప్ మై మౌత్ షట్. బట్ అట్ దాట్ సిచ్యువేషన్ నాకు వచ్చిన కోపానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను అనమాట. సో షీ ఆటోమేటికలీ స్టార్టెడ్ క్రయింగ్ అనమాట. ఆవిడ ఎలాంటి మాటలు అనిందంటే, మా మదర్ కాన్స్టెంట్గా వర్క్కి వెళ్ళడం వల్ల మా ఫాదర్ని ఎవరో చూసుకోలేక మా ఫాదర్ చనిపోయారని చెప్పి, మా నాన్నమ్మ సరిగ్గా చూసుకోలేకపోయిందని, షీ సఫర్డ్ ఎ లాట్, ఆవిడికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి అని చెప్పి, మా ఫాదర్ని చూసుకోవడం మా మదర్ రెస్పాన్సిబిలిటీ అని. సో ఇఫ్ మై మదర్ స్టేడ్ విత్ అస్, మాకు ఫుడ్, నా ఫీజు, మా తమ్ముడి ఫీజు, హూ విల్ పే దోస్ థింగ్స్? When my father is lying on the bed, who will pay for those things? So బంధువులు ఇలా ఉంటారు.